ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నిజంగా ఈ స్వాతంత్రము మనకు రావడానికి ఎంతో మంది మహనీయులు వారు ప్రాణాలు త్యాగాలు చేయటం వల్ల ఈరోజు మనము ఈ స్వతంత్రం భారతదేశంలో చక్కగా మనం జీవిస్తూ ఉన్నాము. ఇందులో క్రైస్తవులు కూడా, దేవుని సేవకులు కూడా చాలా మంది మరి ఈ పోరాటంలో ఆనాడు ఎంతో మంది పాల్గొన్నారు. ఈసారి వాళ్ళ గురించి మనం టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. చాలా మంది అంటారు బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులు, ఇక్కడున్న క్రైస్తవులు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారు అని అంటారు. దాదాపు 10 మంది పైన ప్రతి ప్రాంతంలో కూడా క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి జైలుకి వెళ్ళారు, ప్రాణాలను త్యాగం చేశారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో మేము ఈ దేశపు హైందవ క్రైస్తవులము అన్నారు. అంటే నిజంగా వాళ్ళు పోరాటాలు చేశారు, ఈ దేశం కోసం ప్రాణాలు పెట్టారు, ప్రార్థనలు కూడా చేశారు. జ్ఞాపకం చేస్తున్నా మరి అందరూ చేసినటువంటి మరి ఆ త్యాగాల వల్ల ఈరోజు నిజంగా మనం ఇటువంటి స్వేచ్ఛ ఆ భారతదేశంలో మనం అందరూ కూడా చక్కగా ఎవరి ఇష్టమైన దేవుణ్ణి వారు కలిగి ఉండి మనం ముందుకు కొనసాగుతున్నాం. కనుక మన భారతదేశం కోసం మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇంకా కేవలము రాజకీయ ఎన్నికల కాలములో మనమంతా ఒక్కటే అని నినాదముతో పాటు వెనకబడిన వారమనబడే వారితో కలిసి భోజనాలు పుచ్చుకుంటూ అలాగున ఫొటోస్ కనబడటం కాదు. నిజంగా అందరినీ ప్రేమించాలి. కేవలం ఫొటోస్ కోసమే వెనకబడిన వారిని ప్రేమిస్తున్నామని వాళ్ళతో కలిసి భోజనాలు చేయటాలు కాదు. ఎవరైనప్పటికీ కూడా అందరినీ ప్రేమించాలి. కనుక అట్టి దేశంగా మనది ఉండాలని మన భారతదేశాన్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. కనుక ఇంకా ఈ దేశంలో పరమత ద్వేషాలు కానీ, అసూయలు కానీ, అరాచకాలు కానీ, స్వార్థము, లంచగొండితనము, పక్షపాతము, అధికార గర్వము, అవినీతి ఇవన్నీ కూడా స్వాతంత్ర తల్లికి చీడ పురుగులు వంటిది. ఇట్ట చీడ పురుగులకు మందు కనిపెట్టి ప్రయోగించని ఎడల మనది కేవలము నామమాత్రపు బహిరంగ స్వాతంత్రమే అవుతుంది కానీ నిజమైన స్వాతంత్రము కాలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని సామెతలు 14:34 ఉంది. కనుక నీతికి విరుద్ధమైన అవాంఛనీయమైన కార్యములు చేసినను, చేయుటకు ప్రోత్సహించినను ఏ దేశమైనను ఏ రాజ్యమైనను ఘనత పొందదని బైబిల్లో క్లియర్గా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి, న్యాయము, సత్యము కలిగి ఉండాలి. ఈ 3 ఒకదానితో ఒకటి విడదీయలేని ఏకత్వము కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మాట్లాడుతూ, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 34వ వచనం వరకు ఆ మాటలు ఆనాటి యూదులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలు కొంతకాలము ఐగుప్తు దేశంలో మరి దాస్యత్వంలో వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భౌతికమైన స్వాతంత్రం మనకు వచ్చింది కానీ ఆత్మ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కావాలి. ఆత్మ స్వాతంత్రము కావాలి. ఏమిటి ఆత్మ స్వాతంత్రం అంటే? స్వాతంత్రం అంటే పాపము అనే దాస్య కాడి విరిచివేయబడాలి.
లేవియాకాండం 26:13 ప్రభు అంటారు, మీ కాడి పనుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ఇది విమోచించబడని ఇశ్రాయేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. వారి మీద ఉన్న కాడి విరగగొట్టి కాడి పలుపులు త్రెంపివేసి నిలువుగా నడవజేసి తిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు పూర్వము దాస్యత్వంలో ఉన్నారు, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బయటికి తీసుకొచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాడిని విరగొట్టాను అని అంటున్నాడు. ఈరోజు మనకి సాతాను అనే కాడి, సాతాను ఒకప్పుడు మన మీద యజమానుడిగా ఉన్నాడు, మన మీద కాడిగా ఉండి దురలవాట్లు అనేకమైన వాటి చేత బంధించాడు. కనుక ఈ రోజున ప్రభు ఆ కాడిని విరగొట్టారు. స్వాతంత్రం అంటే దుర్నీతి బంధకాల నుండి బయటికి రావాలి. భౌతికమైన స్వాతంత్రం ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ప్రభువుని ఎరిగిన వారు కావచ్చు, ప్రభువుని ఎరగని వారు కావచ్చు, వారు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. కానీ ఈ పాపం అనేది ప్రతి వారి మీద కూడా ఏలుబడి చేస్తుంది. ఆ దుర్నీతి బంధకాల నుండి బయటికి రావాలి. ఒక గారడి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. మారాను అని అతను మారక ముందు చాలా చెడులో జీవించాడు. తరువాత పేతురు, యోహాను వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఆ చెడు అలవాటుల నుండి బయటకు వచ్చాను అనుకున్నాడు. మరలా అదే పరిస్థితిలో, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాలలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని దేవుని సేవకుడు మందలిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్న ఆ స్వాతంత్రంలో ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్న మనము ఓకే, చాలా మంచిది. కానీ ఆత్మీయతలో పాపానికి గనక మనం దాసులైపోతే, అంటే సాతాను మన మీద అధికారం చేస్తుంటే వాడి నుంచి కూడా బయటికి రావాలిక. బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే పారద్రోలేమో, ఈ సాతాను కూడా మన జీవితంలో నుండి లేదా మన కుటుంబంలో నుండి ఎప్పుడైతే పారద్రోలతామో నిజమైన స్వాతంత్రం. ఆనాడు వాళ్ళు మనల్ని బాధలు పెట్టారు, ఈనాడు దుష్టుడు సాతానుడు మన కుటుంబాలను మనల్ని బాధ పెడుతున్నాడు. కనుక వాడిని మనం తరిమి కొట్టాలి. ఈరోజు గాడి సీమోను ఆ బంధకాలలోనే ఉన్నాడు. స్వాతంత్రం అంటే మానవ కల్పిత కట్ల నుండి విడుదల కావాలి. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకురండి అన్నారు ప్రభు గాడిదల గురించి. ఆచారాలు, ఇంకా నిజంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ చాలా మందిలో కులం అనే జాడ్యము, లేక జాతి కట్లు, ఇంకా ఆచారాలు, ఇంకా జ్యోతిష్యాలని, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటివని, వీటన్నిటి నుండి బయటికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు నిజమైన స్వాతంత్రము ఆత్మీయతలో కూడా కావాలని యేసు ప్రభువారు ఆనాడు యూదులకు చెప్తున్నారు. అప్పుడే మీకు నిజమైన స్వాతంత్రము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక భౌతికమైన స్వాతంత్ర్యాన్ని చేసుకుంటున్నటువంటి మనము ఆత్మలో మాత్రము ఆచారాలలో, అలవాటులలో మనం ఉన్నట్లయితే, స్వాతంత్రము అంటే అపవాది నుండి మనం బయటపడాలి. అంటే దెయ్యాల నుండి బలహీనపరిచే పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఆ రోజు ఒక ఆవిడ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. ఎందుకు అలా వంగిపోయింది? శరీర బలహీనత కాదు, కేవలము ఆవిడలో కొన్ని దెయ్యాలున్నాయి. ఆ దెయ్యాల నుండి బయటకు వచ్చిన తర్వాతే, ఆ దెయ్యాల నుండి విడుదల వచ్చిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చింది ఆవిడకి. చక్కగా తిన్నగా నిలబడింది, నడవగలిగింది. స్వాతంత్రము అంటే చావు కట్ల నుండి బయటికి రావటమే. లాజరు బ్రతికాడు, ఆ కట్లు ఎప్పుడైతే విప్పారో అతను స్వేచ్ఛగా నడవగలిగాడు. అంటే ఇంకను చాలా మంది ఈరోజు ఏదో ఒక కట్లు అంటే మానవ బంధకాలలో, సెంటిమెంటుల్లో, వాటిల్లో వీటిల్లో వాడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ ఉదయకాలమందు మీతో మాట్లాడుతున్నారు.
ఏమన్నారు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఆ సత్యము యేసుక్రీస్తే. ప్రియ దేవుని బిడ్డ, సత్యం అంటే ఏంటి? ఉన్నది అని అర్థం. మోషేతో ప్రభు ఏమన్నారు? నేనున్నవాడను అని అన్నారు. ప్రభువే సత్యం. అది ఎప్పుడు ఉండేది, యుగ యుగాలు కూడా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి లోకం పుట్టిన మొదలుకొని అవతార పురుషుల్లో గాని మానవుల్లో లేదా మహాత్ములు అనబడిన వారిలో చనిపోయి తిరిగి బ్రతికిన వారు గాని, బ్రతికి యుగ యుగాలు జీవించిన వారు గాని ఎవరు లేరు. వారి జీవితాలు, వారి జీవిత గ్రంథాలు సమాప్తం అనే మాటతో ముగించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు చనిపోయి మరలా బ్రతికి 11 సార్లు కనబడి తన శిష్యులకి, కనుక 40 రోజులు కనబడి పరలోకానికి వెళ్ళి ఈరోజు ఆయన సజీవుడిగా యుగ యుగాలు ఉన్నాడు. కనుక ఆయన సత్యము. కనుక సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటే యేసుక్రీస్తు మాత్రమే మనకి ఈ యొక్క స్వాతంత్రం. భౌతికమైనది మరి లోక నాయకులు ఎందరో, మహానుభావులు ఎందరో త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం. కానీ ఆత్మీయతలో స్వాతంత్రం ఇచ్చేది యేసుక్రీస్తే. ఈ ఉదయకాలం ముందు నువ్వు పాపము చేత ఇంకా బయటికి రాలేకపోతున్నావా? ఏదో పాపము నిన్ను వేధిస్తుందా? రావాలని బయటికి ఉంద నీకు, కానీ శక్తి చాలటలేదు. దెయ్యాల చేత పీడించబడుతున్నావా? అలవాటుల చేత, ఆ దెయ్యపు కోరికల చేత నీవున్నావా? అది విడుదలవ్వగలిగిన వాడు ఏ మనిషి కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆచారాలు ఇంకా అలవాట్లులో బంధించబడి ఉన్నావా? అది విడుదలవ్వగలిగిన వాడు యేసుక్రీస్తే. అలాగును వస్తే నీకు ఆత్మీయతలో నిజమైన స్వాతంత్రం, అది నిజమైన ఆనందం, సంతోషం. కనుక భౌతిక స్వాతంత్రాన్ని ఆనందిస్తున్న నీవు ఆత్మీయతలో కూడా అట్టి స్వాతంత్రాన్ని ప్రభు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల మందు ఈ యొక్క ప్రత్యేకమైన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని నిజంగా మా భారతదేశాన్ని మీరు ప్రేమిస్తున్నారు ప్రభువా. ఈ భారతదేశాన్ని ఇంకను మీరు దీవించి, మా భారతదేశంలో ఎవ్వరు పేదలు లేకుండా అందరినీ ధనవంతులుగా చేయండి. ఇంకా ప్రభు, ప్రతి ఒక్క నాయకులు కూడా అందరినీ ప్రేమించే మనసు, ఎవరు కూడా అంటరాని వారు అనే పదం రాకుండా అందరినీ కూడా ప్రేమించే ప్రభువా భారతదేశముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ దేశాన్ని నాయన దీవించండి, ఆస్వాదించమని, అన్ని విషయాల్లో కూడా మా భారతదేశాన్ని అభివృద్ధి పరచమని, ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రభువా అయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకాలానికి వర్షాలు దయచేయండి, మంచి పంట దయచేయండి, మంచి సమృద్ధి దయచేయండి, నెమ్మది కలిగిన దేశముగా ఉంచమని, ఈ భారతదేశానికి కావలసిన భద్రత, కాపుదల, కృప మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభువా మీ కొందనాలు. ఆనాడు నాయకులు ఎందరో ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు ప్రభువా. అందులో ఎంతో మంది ఉన్నారు నాయన. ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశాన్ని ఇంకను దీవిస్తూ, ఆస్వాదిస్తూ, అభివృద్ధి పరుస్తూ ముందుకు నడిపించమని, ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం కోసం అయ్యా ప్రార్థించే వారి గురించి మనం ప్రార్థిస్తూ, ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే తప్పకుండా మరి లైక్ బటన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే.